తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ ఉందని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ కు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్తారని కడియం శ్రీహరి కట్టప్ప అంటూ ఆయన విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ పల్లెల్లో రాజకీయ వాతావరణం రసకందాయంగా మారింది. చొప్పదండి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభావం ఏ రకంగా ఉంది? మనతో మాట్లాడడానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ వెళ్తుంది, బీజేపీ అంటే ప్రజల్లో ఉండే ప్రతి అభివృద్ధికి కేంద్రం నిధులే అని బీజేపీ వెళ్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి రోల్ మోడల్గా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సుస్థిరం చేసింది కేసీఆర్ గారు. కొన్ని వేల కోట్ల రూపాయలతో, లక్షల కోట్ల రూపాయలతో తాగడానికి నీళ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె దవాఖానాలు, సెగ్రిగేషన్ షెడ్స్, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, ఇలా గ్రామాలన్నీ కూడా అద్దాల్లాగా తీర్చిదిద్దింది మరి బీఆర్ఎస్ పార్టీ. కనుక ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తే బాగుండు, కేసీఆర్ గారు మాత్రమే అభివృద్ధి చేశారు కనుక ఈసారి సర్పంచ్లను మళ్ళీ ఈ పోరాటం చేయాలన్నా, మళ్ళీ నిధులు తీసుకురావాలన్నా, అభివృద్ధి చేయాలన్నా బీఆర్ఎస్ నాయకులతోటే, బీఆర్ఎస్ నాయకత్వంతో అవుతుందని చెప్పి పూర్తి విశ్వసిస్తున్నారు. కనుక వచ్చే సర్పంచ్ ఎన్నికలలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీకి మరి ప్రకటించినటువంటి అభ్యర్థులు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. ఇవాళ మరి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అభివృద్ధి పేరుతో విజయోత్సవాలు కూడా జరుపుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రాధాన్యత ఉంటుంది అంటారా? విజయోత్సవాలు నిన్న హుస్నాబాద్కు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఖాళీ కుర్చీలు కనబడ్డాయి. అసలు ఆ విజయోత్సవ సభలు చేయడానికి సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే 2 ఏళ్ల ముందు ఆయన ఎన్నికల కంటే ముందు చెప్పింది 100 రోజులలో హామీలు అన్నీ చెప్పిండు. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. అదే కాకుండా 4000 పెన్షన్ 6000 చేస్తా అన్నాడు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. మరి తులం బంగారం ఇస్తా అన్నాడు, వికలాంగులకు ఇస్తా అన్నాడు. ఇట్లా ఆయన చెప్పినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి విజయోత్సవాలు దేనికి చేస్తున్నాడో తెలవాలి. అట్టర్లీ ఫ్లాప్. సీఎం సభలు ఎక్కడ పోయినా కూడా. ఇంకొకటి ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండి మరి వాళ్ళ రాజ్యాంగం కూడా తెలియని పరిస్థితులలో ఎన్నికల కోడ్ నడుస్తుంది. రాష్ట్రమంతా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పట్టణాలలో ఒకటి పెట్టి మరి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎన్నికల సభలు పెట్టుకోవాలి. ఎన్నికల సభలు పెట్టాల్సింది ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలనంతా కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి ఇబ్బంది పాలు చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నాయకత్వ లక్షణాలు లేవని, బీఆర్ఎస్ పార్టీ త్వరలో 3 ముక్కలు అయిపోతుందని కడియం శ్రీహరి కావచ్చు, జగ్గారెడ్డి లాంటి నాయకులు కామెంట్ చేస్తున్నారు. కడియం శ్రీహరి ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే దానిలోకి పోయి ఉండేటోడు. ఇక ఆయన మాట్లాడే హక్కు ఉందా? సిగ్గు లేదు మన రేవంత్ రెడ్డి గారికి పార్టీలో చేరడానికి. ఆయన అంతకంటే వారం రోజుల ముందే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన తీసేస్తారని చెప్పిన ఇదే కడియం శ్రీహరి ఇప్పుడు 3 ముక్కలు అవుతుంది 4 ముక్కలు అవుతుంది అని మాట్లాడే అర్హత, నైతిక హక్కు ఉంది ఆయనకు? లేదు. కనుక కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఆయన సొంత ప్రయోజనాల కోసం చేస్తూ ఉంటాడు, ప్రజల కోసం కూడా చేయడు. ఒక దళిత బిడ్డ ఉండి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో కేసీఆర్ గారు, దళిత బిడ్డ అని, సీనియర్ నాయకుడు అని, ఆయనతో పాటు టీడీపీలో పనిచేసిండని ఎన్నో అవకాశాలు ఇచ్చిండు. మా పార్టీ వాళ్ళను మొదటి నుంచి పనిచేసిన వాళ్ళని అవసరమైతే రాజీనామా చేయించి ఆయనకు పదవులు ఇచ్చాడు. కానీ ఆయన పార్టీ వెన్నుపోటు పడవడమే. ఆయన టీడీపీలో ఉన్నా వెన్నుపోటు పడవడమే, కాంగ్రెస్లో ఉన్నా వెన్నుపోటు పడవడమే, బీఆర్ఎస్లో ఉన్నా వెన్నుపోటు. ఆయన వెన్నుపోటు నాయకుడు అనే ఒక కట్టప్ప. ఆయనకు మాట్లాడే అర్హత ఉందా? ఇవాళ రాష్ట్రంలో కేటీఆర్ గారిని పట్టుకొని ఆ రోజు కాలు మొక్కినట్టే ఎప్పుడు ఆయన కాలు మొక్కిండు కేసీఆర్. మరి అప్పుడు ఎట్లుండే క్యారెక్టర్? ఇవాళ కేటీఆర్ గారిని మాట్లాడే స్థాయి కాదు. ఆయన గోటికి కూడా సమానమైనటువంటి క్యాండిడేట్ కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏమైనా ఏకగ్రీవాలు అయ్యాయా? ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఈ ఫలితాలు మీ వరకు ఏ రకంగా ఉండబోతుంది? మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మా అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. ఆల్రెడీ ఒక 3 మా నియోజకవర్గంలో ఏకగ్రీవ ఎన్నికలని, ఇంకొకటి కూడా ఇవాళ అవుతుంది. 6 మండలాలలో దాదాపుగా 4 ఏకగ్రీవ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మరి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, ఎందుకంటే వారితోటి అభివృద్ధి జరిగింది కనుక, వారితోటి అభివృద్ధి జరిగేది బీఆర్ఎస్ పార్టీతోటి అభివృద్ధి జరిగింది కనుక నేను ఎమ్మెల్యేగా దాదాపుగా 1800 కోట్ల రూపాయలను 2 ఏళ్ళు కరోనా, 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం,
3 ఏళ్ళు వృధా అయినా కూడా మరి ఆ 2 ఏళ్లలో మిగిలిన 2 ఏళ్లలో 1800 కోట్లు తెచ్చి గ్రామాలను అద్దాల కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి, హరీష్ రావు గారు వీళ్ళందరి సహకారంతో బ్రహ్మాండంగా గ్రామాలను అభివృద్ధి చేసిన కనుక ప్రజలు అభివృద్ధి అంటే కాంగ్రెస్ కాదు, అభివృద్ధి అంటే బీఆర్ఎస్. మీరు దేశంలో ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ పార్లమెంట్లో చెప్పిండు, తాగే నీళ్లు కానీ, సాగునీళ్ళు కానీ, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ భూమికి బరువైతే పంట పండింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. అంటే బికాస్ ఆఫ్ మెజారిటీ స్థానాలు మీకు వస్తాయంటారు. బ్రహ్మాండంగా గెలుస్తాం. వన్ సైడ్ తీర్పు. అక్కడ కాంగ్రెస్ బీజేపీ పోటీ లేదు, మాకు మేమే పోటీలాగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కనుక తప్పకుండా పంచాయతీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తుంది. ఇది మొత్తంగా తెలంగాణ ప్రాంత ప్రజానికంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని, స్థానిక సంస్థలలో విజయం మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కెమెరా పర్సన్ బబ్లుతో ఋషికేష్, 99.